ఈరోజు ఏదో ఆడుకుందామని అక్కడికి వెళ్ళి ఆ గుంతల్లో పడిపోయి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనికి ఖచ్చితంగా కాంట్రాక్టరు బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేమందరం కూడా అక్కడ జరుగుతున్న పనులు నత్తనకు నడుస్తున్నాయి, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు మా దృష్టికి వచ్చినా మేము కమిషనర్ దృష్టి కూడా తీసుకున్నప్పుడున్న కమిషనర్ గారికి వాళ్ళు విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి నిధులు రాలేదని కాంట్రాక్టర్ పనులు అంటే ఆపివేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో దాన్ని ముందుకు తీసుకోవాలనే పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు పిల్లోడు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లవాడు సేఫ్టీ మెజర్స్ ఎక్కడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుని ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే అధికారులు పనులు చేపడుతున్నారో పర్యవేక్షిస్తున్నారో అధికారుల మీద అలాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా